అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన చిత్రాలు జూలై నెలలో వివిధ సంవత్సరాల్లో విడుదలైన చిత్రాలండి. ఆ చిత్రాల మొత్తం లిస్ట్ చూద్దామండి. జూలై నెలలో అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన చిత్రాలు మొత్తం 11 చిత్రాలు విడుదలయ్యాయి. అందులో 7 చిత్రాలు సద్దినోత్సవ చిత్రాలు. వాటి డీటెయిల్స్‌లోకెళ్తే మొట్టమొదటి చిత్రం జూలై 1న విడుదలైంది 1982లో. అంటే 44 సంవత్సరాల నేటికి ఆ చిత్రం 'గోపాలకృష్ణుడు'. జ్యోతి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ మీద వచ్చింది. కోదండరామిరెడ్డి దర్శకుడు. ఆ తర్వాత జూలై 2న వచ్చింది 1992లో. అంటే 34 సంవత్సరాల నేటికి 'కాలేజీ బుల్లోడు'. అనుపమ ప్రొడక్షన్స్, శరత్ దర్శకుడు. ఈ చిత్రాలు 2 కూడా సద్దినోత్సవ చిత్రాలే. ఆ తర్వాత జూలై 5న విడుదలైన చిత్రం 1973లో వచ్చిందండి. అక్కినేని నటించిన భక్తిరస్ చిత్రం. అంజలి పిక్చర్స్ కంబైన్స్ బ్యానర్ మీద వచ్చింది. 'భక్త తుకారం'. అంజలీదేవి గారు నిర్మాత. మసూదన్ రావు గారు దర్శకుడు. ఈ చిత్రం కూడా ఆ రోజుల్లో హిట్ చిత్రంగా నిలిచి 3 కేంద్రాల పైగా సద్దినోత్సవం చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన చిత్రం జూలై 10, 1964. అంటే 62 సంవత్సరాలు అయింది నేటికి. ఆ చిత్రం అన్నపూర్ణ పిక్చర్స్ వారి 'డాక్టర్ చక్రవర్తి'. ఆదుర్తి సుబ్బారావు దర్శకుడు. ఇది 'చక్రభ్రమణం' అనే నవల ఆధారంగా తీసిన తెలుగు నవలా చిత్రంగా చెప్పుకోవాలి దీన్ని. ఈ చిత్రంలో ఇంకో విశేషం ఏంటంటే నటీనటులు ఏ పాత్రలు నవల్లో వచ్చినవి వేయాలన్నది ఒక బ్యాలెట్ నిర్వహించి ఆంధ్రప్రభలో దాని ప్రకారం నటీనటులు కూడా ఆల్మోస్ట్ వాళ్ళే ఎన్నుకున్నారన్నమాట. అది ఈ చిత్ర విశేషం కూడా. అలాగే జూలై 10, 1964 అక్కినేని నాగేశ్వరరావు గారి 'డాక్టర్ చక్రవర్తి' వస్తే 62 సంవత్సరాల తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడు అఖిల్ అక్కినేని నటించిన 'లెనిన్' చిత్రం కూడా జూలై 10, 2026 విడుదలైందండి. అంటే 62 సంవత్సరాల తర్వాత మనవడి చిత్రం వచ్చింది. ఆ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత జూలై 12 వచ్చిన చిత్రం 1985లో వచ్చిందండి. 41 సంవత్సరాలు అయింది నేటికి. 'దాంపత్యం'. అనురాధ ఆర్ట్ కంబైన్స్ బ్యానర్ మీద వచ్చింది. కోదండరామిరెడ్డి దర్శకుడు. ఈ చిత్రం కూడా సద్దినోత్సవ చిత్రం. అలాగే 'డాక్టర్ చక్రవర్తి' కూడా ఆ రోజుల్లో 5 కేంద్రాల పైగా సద్దినోత్సవం చేసుకుంది. ఆ తర్వాత జూలై 16, 1971 వచ్చిన చిత్రం అండి. అంటే నేటికి 55 సంవత్సరాలు అవుతుంది. విశ్వభారతి ప్రొడక్షన్స్ వారి 'శ్రీమంతుడు' అనే చిత్రం. దర్శకుడు ప్రత్యేగాత్మ. అక్కినేని గారి పక్కన జమున కథానాయిక. వారిద్దరి కలయికలో వచ్చిన ఆఖరి చిత్రంగా చెప్పుకోవచ్చు దీన్ని. ఈ చిత్రం అబోవ్ యావరేజ్ ఒక 10 వారాల చిత్రంగా నిలిచింది. 100 రోజులు ఆడలేదు. ఆ తర్వాత జూలై 17, 1969లో వచ్చిన చిత్రం. అంటే 57 సంవత్సరాలు అయింది. సారథి స్టూడియోస్ వారి 'ఆత్మీయుడు'. దుక్కిపాటి మసూదన్ రావు గారు సారథి స్టూడియోస్ కోసం తీశారు ఈ సినిమా. మసూదన్ రావు దర్శకుడు. ఈ చిత్రం కూడా సూపర్ డూపర్ హిట్ చిత్రంగా నిలిచిందండి. 100 రోజుల చిత్రం. ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారి 60వ చిత్రంగా వచ్చిన చిత్రం జూలై 19, 1957 వచ్చిందండి. అంటే 69 సంవత్సరాలు పూర్తయింది. ఆ చిత్రం చందమామ ఫిల్మ్స్ వారి 'దొంగల్లో దొర'. యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా చెప్పుకోవచ్చు. చెంగయ్య అనే ఆయన కథా కథనం దర్శకత్వం ఈ చిత్రానికి. ఈ చిత్రం మరీ పెద్దగా ఆడలేదు కానీ అబోవ్ యావరేజ్గా నిలిచి 100 రోజుల చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత జూలై 21, 1977లో వచ్చిన చిత్రం. అంటే 49 సంవత్సరాలు పూర్తవుతుంది. అది సుగుణ పిక్చర్స్ వారి 'రాజా రమేష్'. సన్యాసి రాజా అనే బెంగాలీ చిత్రానికి రీమేక్. మసూదన్ రావే ఈ చిత్రానికి కూడా దర్శకుడు. కానీ ఈ చిత్రం ఫ్లాప్ చిత్రంగా నిలిచింది అక్కినేని నాగేశ్వరరావు గారికి. ఆ తర్వాత జూలై 27, 2000లో వచ్చింది. అంటే నేటికి 26 సంవత్సరాలు అయిందండి. 'పెళ్లి సంబంధం' అనే చిత్రం. ఇది శ్రీ సాయి రాఘవేంద్ర మూవీస్ బ్యానర్ మీద రాఘవేంద్రరావు గారు, అశ్విని దత్ గారు కలిసి నిర్మించిన చిత్రంలో ఉంది. రాఘవేంద్రరావు దర్శకుడు. ఇందులో ముఖ్య పాత్రధారులు సుమంతు, తర్వాత సాక్షి విశ్వనాథ్, సంఘవి. వాళ్ళ కలయికలో అక్కినేని చాలా పెద్ద పాత్ర వేశారు. తాత పాత్ర వేసిన చిత్రం అన్నమాట.
ఈ చిత్రం కూడా రాఘవేంద్రరావు గారు, అక్కినేని వారితో తీసిన సినిమాలు ఎక్కువగా ఆడలేదని చెప్పుకున్నాం కదా! అలాగే నాగేశ్వరరావు గారితో తీసిన ఈ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత జూలై 30, 1984లో వచ్చిందంటే 42 సంవత్సరాలు అయింది నేటికి. మైజా ఫిల్మ్స్ బ్యానర్ మీద వచ్చిన చిత్రం ఇది. ఆదర్శవంతుడు. కోడి రామకృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు గారి అభిమాని ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రం కూడా మరి పెద్దగా ఆడలేదండి. యావరేజ్ చిత్రంగానే చెప్పుకోవాలి ఈ చిత్రాన్ని. అవండి మొత్తం 11 చిత్రాలు జూలై నెలలో వివిధ సంవత్సరాల్లో విడుదలయ్యాయి అక్కినేని నాగేశ్వరరావువి. అందులో 7 చిత్రాలు నాగేశ్వరరావు గారి చిత్రాలు సద్దినోత్సవ చిత్రాలుగా నిలిచాయి. అందులో 'భక్త తుకారాం', 'డాక్టర్ చక్రవర్తి' సూపర్ డూపర్ హిట్స్‌గా కూడా నిలిచాయి. 'ఆత్మీయులు' ఈ 3 చిత్రాలు సూపర్ డూపర్ హిట్ చిత్రంగా చెప్పుకోవాలి. అవండి జూలైలో విడుదలైన అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్ర విశేషాలు. ఈ ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మరో చిత్ర విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.